హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. భల్లూకరాయుళ్ళు బిలద్వారాన్ని మూయగానే లోపల అంతా గాఢ అంధకారం అయింది. ఉగ్రదత్తుడు అడుగు వేయబోయి కాలు జారటంతో ముందుకు పడబోయాడు. కానీ అంతలోనే ఒక భల్లూకరాయుడు అతడి భుజం పట్టుకుని ఆపుతూ, తొందరపడకు, మనం 20 మెట్లు దిగిగాని బిలం అడుగు భాగాన్ని చేరలేం. ఇదిగో మనకి దారి చూపే వెలుగు అంటూ కట్టుకున్న ఎలుగు చర్మాల్లోంచి భగభగమంటూ ప్రకాశిస్తోన్న ఒక మణిని బయటకు తీశాడు. ఆ వెంటనే అతడి అనుచరులిద్దరూ కూడా తమ వద్ద ఉన్న మణులను బయటకు తీసి ఆ వెలుగులో మెట్లు దిగసాగారు. భల్లూకరాయుళ్ల చేతిలో మెరిసిపోతున్న మణులను చూస్తూనే ఉగ్రదత్తుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. చీకటిలో దారి చూసుకునేందుకు కాగడాలు కొవ్వొత్తులు లేనందున ఈ విలువైన మణులను వీళ్ళు కాగడాలుగా వాడుకుంటున్నారన్నమాట. ఈ ద్వీపంలో చమురు దొరకదా? వెలుగు కావాలంటే ఈ మణులు తప్ప మరో సాధనం లేదా అని అడిగాడు ఉగ్రదత్తుడు. చమురా? ఏమిటది? ఓహో, దాన్ని గురించి ఇక్కడ బానిసలుగా వచ్చిన మీ దేశం వాళ్ళు చెప్పగా విన్నాం అన్నాడొక భల్లూకరాయుడు. ఇది చాలా చిత్రమైన ద్వీపం అనుకున్నాడు ఉగ్రదత్తుడు. అంతలోనే అతడికి పులిరాయుళ్ల చేజిక్కిన తన స్నేహితులు రుద్రారుద్రులు, సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేన గుర్తుకి వచ్చారు. ఉగ్రదత్తుడు వాళ్లను గురించి ఆలోచిస్తూనే 20 మెట్లు దిగి బిలం అడుగు భాగాన్ని చేరాడు. బిలం ఏమంత విశాలమైనది కాదు. దాని వెడల్పు 1 గజం కన్నా ఎక్కువ ఉండదు. ఎత్తు కొన్ని చోట్ల 5 అడుగులు, మరికొన్ని చోట్ల 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ బిలం ఎక్కడికి పోతుంది? ఇంతకు మీరు నన్ను పులిరాయుళ్ల నుంచి కాపాడింది మరొక భల్లూకరాయుడికి బానిసగా అమ్మేందుకు కాదు కదా అన్నాడు ఉగ్రదత్తుడు. భల్లూకరాయుళ్లలో ఒకడు నవ్వాడు, మరొకడు కోపంగా గద్దించాడు. మూడవవాడు ఉగ్రదత్తుడికేసి చూస్తూ, నిన్ను బానిసగా చేసేందుకు తీసుకుపోతున్న వాళ్ళమైతే నీకీ బిలమార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి ఉండేవాళ్ళం. మనుషుల్ని బానిసలుగా ఉపయోగించుకునే వాళ్ళం మేం కాదు, పులిరాయుళ్ళు. అయినా మీ దేశం వాళ్ళందరినీ నమ్మేందుకు లేదు. మీ వాళ్లే కొందరు బానిసల్ని పట్టుకొచ్చేందుకు పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి సహాయం చేస్తున్నారు. నాగవర్మ అనేవాడు నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. వాడు ఉగ్రదత్తుడు మాట ముగించే లోపలే మరొక భల్లూకరాయుడు మొదటివాణ్ణి గట్టిగా కసురుతూ, నువ్వు చాలా అధిక ప్రసంగివవుతున్నావు. మన నాయకుడు చెప్పి పంపినదేమిటి, మరిచిపోయావా అన్నాడు తీవ్రంగా. మొదట మాట్లాడిన భల్లూకరాయుడు కుక్కిన పేనులాగా అయిపోయాడు. మణులను అరచేతిలో పెట్టుకుని ముందు 2 భల్లూకరాయుళ్ళు, మధ్యలో ఉగ్రదత్తుడు, అతడి వెనుకగా మరొక భల్లూకరాయుడు మౌనంగా బిలం వెంట నడవసాగారు. 2-3 నిమిషాల కాలం అలా గడిచేసరికి ఎదురుగా బిలం మూసుకుపోయినట్టు అడ్డంగా నిలువెత్తురాయి ఒకటి కనిపించింది. ముందు నడుస్తున్న భల్లూకరాయుడు అక్కడ ఆగి రాతిలో కొంచెం పల్లంగా ఉన్న చోట చూపుడు వేలితో నొక్కాడు. రాయి కొంచెం కదిలినట్టయింది. ఆ వెంటనే దాని వెనుక నుంచి శరభం అన్న పిలుపు వినవచ్చింది. దానికి జవాబుగా ముందున్న భల్లూకరాయుడు భల్లూకం అన్నాడు. పెద్దగా రాయి తలుపులు కిర్రుమంటూ కొద్దిగా తెరుచుకున్నది. ఎలుగుబంటి చర్మాలు ధరించి పెద్ద కత్తినొకదాన్ని పట్టుకుని ఉన్న భటుడొకడు రాతి తలుపు పక్క నుంచి తొంగి చూశాడు. శరభం, భల్లూకం అన్న మాటలు ఆ రాత్రికి భల్లూకరాయుళ్ళు నిర్ణయించుకున్న సంకేతాలని ఉగ్రదత్తుడు గ్రహించాడు. వీళ్ళు కూడా 24 గంటలు శత్రుభయంతో సతమతం అయిపోతున్నారని అతడు ఊహించాడు. ఒక్కడేనా దొరికింది? తతిమ్మ వాళ్ళేమయ్యారు అన్నాడు కావలి భటుడు కోపంగా. వాళ్ల సంగతి మాకేమీ తెలియదు. అయినా గబ్బిలాయిలాగా బిలాన్ని అంటిపెట్టుకుని ఉండే నీకు ఈ వైనాలన్నీ ఎందుకు అంటూ ముందున్న భల్లూకరాయుడు రాతి తలుపును శాంతం తెరిచి ముందుకు వెళ్ళాడు. అతడి వెనుకగా మిగిలిన వాళ్ళు కూడా బయలుదేరారు. ఉగ్రదత్తుడు భల్లూకరాయుళ్ల వెంట బిలంలో చాలా దూరం నడిచాడు. అయినా దానికి అంతం ఉన్నట్టు కనబడటం లేదు.
బిలంలో అనేక చోట్ల పైనుంచి వెలుగుపడుతున్నట్లు, కొన్ని ప్రాంతాల్లో ఎవరో బిలం గోడల వెనక మాట్లాడుతున్నట్టు కూడా అతడికి అనుమానం కలిగింది. ఈ భల్లూకరాయుళ్ల నాయకుడు కందుడు పులిరాయుళ్ల ధాటికి తట్టుకోలేక ఇలాంటి రహస్య ప్రదేశాల్లో కాలం గడుపుతున్నాడని ఉగ్రదత్తుడు అనుకున్నాడు. హఠాత్తుగా ముందు నడుస్తున్న భల్లూకరాయుడు ఆగి తన అరచేతిలో ఉన్న మణిని గట్టిగా గుప్పెట్లో బిగించి దాన్ని నేలబారుగా 4-5 సార్లు ఊపాడు. ఆ వెంటనే భూమి బద్దలవుతున్నట్టు పెద్ద ధ్వని అయింది. చూస్తూ ఉండగానే భల్లూకరాయుడి పాదాల దగ్గర భూమి విచ్చినట్టుగా అయ్యి అందులో నుంచి ఉన్నట్టుండి కళ్ళను మిరుమిట్లు గొలిపేలా వెలుగు పైకి వచ్చింది. ఇక్కడ 21 మెట్లున్నవి, జాగ్రత్త, కాలు జారిందో అంటూ ఒక భల్లూకరాయుడు ఉగ్రదత్తుణ్ణి హెచ్చరించి మెట్లు దిగసాగాడు. ఉగ్రదత్తుడి ఆశ్చర్యానికి అంతులేదు. బిలం మధ్యలో ఒక పెద్ద అగాధం, అందులో నుంచి పట్టపగలు లాంటి వెలుగు. ఉగ్రదత్తుడు అతడి వెంట ఉన్నవాళ్ళు మెట్లు దిగి సమతలంగా ఉన్న ప్రదేశాన్ని చేరారు. ఆ ప్రదేశానికి చుట్టూ ఉన్న గోడలలో తాపడం చేసిన మణుల నుంచి దేదీప్యమానంగా కాంతి వస్తున్నది. ఎదురుగా నిలువెత్తున ద్వారం ఒకటి ఉన్నది. దాని తలుపులు బంధించబడి ఉన్నవి. ఉగ్రదత్తుడి వెంట వచ్చిన భల్లూకరాయుళ్లలో ఒకడు ఆ తలుపుల దగ్గరకు వెళ్ళి వాటి మీద గుప్పెటతో 3 సార్లు గట్టిగా కొట్టాడు. వెంటనే ద్వారాలు తెరుచుకున్నవి. ఎదురుగా ఉన్న ఒక ఉన్నతాసనం మీద శిరస్త్రాణంలో ఎలుగుబంటి చెవులు ధరించి ఉన్న ఒక దృఢకాయుడు కూర్చుని ఉన్నాడు. భల్లూకరాయుడు అతడి దగ్గరికి వెళ్ళి మందస్వరంలో ఏదో చెప్పాడు. ఆసనం మీద కూర్చున్న వ్యక్తి ఉగ్రదత్తుడికేసి దృష్టి సారించి తల పంకిస్తూ భల్లూకరాయుడితో ఏదో అన్నాడు. ఉగ్రదత్తుడు నిర్భయంగా కందుడి ఎదుటకు వెళ్ళి నిలబడ్డాడు. కందుడు అతన్ని నిశితంగా చూస్తూ, నీతో బాటు మీ దేశాన్నించి పులిరాయుళ్లచే అపహరించుకురాబడిన వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. 4, అందులో ఒక ఆమె స్త్రీ అన్నాడు ఉగ్రదత్తుడు. వాళ్ళెక్కడున్నారో నీకేమైనా తెలుసా అని అడిగాడు కందుడు. తెలియదు అంటూ ఉగ్రదత్తుడు ఆశ్చర్యపోయాడు. కందుడు ఇలాంటి ప్రశ్నలు తననెందుకు అడుగుతున్నాడో, వీటి వెనక ఉన్న రహస్యం ఏమిటో అతడికి అవగాహన కాలేదు. ఉగ్రదత్తుడు తనను గురించే ఆలోచిస్తున్నాడని గ్రహించిన వాడిలాగా కందుడు చిరునవ్వు నవ్వి, నేను మీకు మిత్రుణ్ణి. మీ దేశాన్నుంచి మనుషుల్ని అపహరించుకు రావడంలో నాకెలాంటి ప్రమేయం లేదు. పులిరాయుళ్ళు మీకెంత శత్రువులో నాకు అంతే శత్రువులు. కొండ గుహల్లో బిలాల్లో నేను నా అనుచరులు ఎంత రహస్యంగా కాలం గడపవలసి వస్తున్నదో నువ్వే చూశావు కదా. మీ దేశానికి ఈ ద్వీపానికి మహమ్మారిలాగా దాపురించిన ఏకపాదుణ్ణి అతడి భటులను సర్వనాశనం చేయటానికే నేను మీ దేశస్థుడైన మరొక వ్యక్తి ఒక పథకం ఆలోచించాం. బహుశా ఆ వ్యక్తిని నువ్వు గుర్తించగలవేమో చూద్దాం అంటూ తన అనుచరులలో ఒకడికి సంజ్ఞ చేశాడు. కందుడి అనుచరుడు తమ నాయకుడి ఆసనానికి వెనుకగా ఉన్న ఒక తలుపు తెరిచాడు. ఆ వెంటనే రుద్రుడు నవ్వుతూ ఉగ్రదత్తుణ్ణి సమీపించి, నిన్ను ప్రాణాలతో చూడగలననుకోలేదు ఉగ్రదత్త అన్నాడు ఆప్యాయంగా. రుద్రుడు అంటూ ఉగ్రదత్తుడు పరమానంద భరితుడై, ఆ రుద్రుడెక్కడా, చంద్రసేన ఏమైంది అని ఆతృతగా ప్రశ్నించాడు. ఆ ఇద్దరూ పులిరాయుళ్ల ఆధీనంలోనే ఉన్నారు. నేను మాత్రం ఈ కందుడి అనుచరుల వల్ల రక్షించబడ్డాను అన్నాడు రుద్రుడు నిస్పృహగా. కందుడు లేచి నిలబడి ఉగ్రదత్తుడితో, నీ గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నాను. ఈనాటికి ఏకపాదుణ్ణి అతడి మూకను నాశనం చేసే అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు కలిసివేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాక్షుణ్ణి అతడి సేవకులను ఈ ద్వీపం చేర్చి వాళ్ల సహాయంతో ఏకపాదుడి కోటను ముట్టడించటం అన్నాడు. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు మహాకాయులైన రాక్షసులను మోయగలవా అని అడిగాడు ఉగ్రదత్తుడు అనుమానంగా.
అంత పెద్ద మహాకాయుల్ని మోసే శక్తి వాటికి లేదు. నీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావాల్సిందే అన్నాడు కందుడు. నేను బందీగా వచ్చేప్పుడు ఈ ద్వీపాన్ని, దీని చుట్టూ సముద్రమంచుల వరకు ఉన్న అగ్నిపర్వతాలను చూశాను. అగ్నిపర్వతాల నుండి వెలువడిన లావాద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనపడింది. అలాంటి స్థితిలో పడవలు తీరాన్ని ఎలా చేరగలవు అని అడిగాడు ఉగ్రదత్తుడు. ఆ ప్రశ్న వింటూనే కందుడు నవ్వి తన అనుచరులకేసి సగర్వంగా చూస్తూ, సముద్ర తీరంలో మంటలపాలు కాకుండా పడవలను ఒడ్డుకు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసు. అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించడంలో ఉన్నది. ఆ తరువాత వాడు దొరికినా వాణ్ణి చంపటంలో మరింత పెద్ద ప్రమాదం ఉన్నది అన్నాడు. కందుడి మాటలు ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించినాయి. అది గ్రహించిన కందుడు అతన్ని తన వెంట పెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బిలంలో నుంచి కొండపై భాగానికి తీసుకుపోయి, అదుగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. ఇక్కడి నుంచి చూసినప్పుడు అది మంటల మధ్య ఉన్నట్టు కనబడినా నిజానికి దాని చుట్టూ ఏ అగ్నిపర్వతాలు లేవు. దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉన్నది. కానీ కోట మనం ఆక్రమించుకున్నా ఏకపాదుణ్ణి చంపటమే పెద్ద సమస్య. వాడికి తిరుగులేని ఒక అద్భుత శక్తి ఉన్నది. అదేమిటంటే వాడెవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్తురు ఎవరు చూసినా తప్పక మరణిస్తారు అన్నాడు కందుడు.